వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ఎస్సీ ఎస్టీల ఉపవర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన చారిత్రక తీర్పు కులగణన ఆవశ్యకతను మరోసారి చాటి చెప్తోంది. 2011 జనగణన సమాచారాన్ని తాజాపరచాలంటే ఇప్పుడు కులగణన అనివార్యమని ప్రతిపక్ష పార్టీలు నొక్కి చెబుతున్నాయి. ప్రస్తుత రిజర్వేషన్లు 1980లో మండల్ కమిషన్ సమర్పించిన నివేదికను ఆధారంగా చేసుకుని కల్పిస్తున్నవి. 1931లో జనగణను విస్తృతంగా అధ్యయనం చేసిన మండల్ కమిషన్ ఆ నివేదికను రూపొందించింది. కులగణన కోసం ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రస్తుత రిజర్వేషన్లలో మార్పులు చేయాలా అనే విషయంపై తీవ్ర చర్చ నడుస్తోంది. సెంటర్ ఫర్ న్యూ ఎకనామిక్ స్టడీస్ సంస్థ తాజాగా యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ ను రూపొందించింది. మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, భద్రత, న్యాయ సహాయం ఈ 5 సదుపాయాలు అందరికి లభిస్తున్నాయా లేదా అనే అంశంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ సూచిక ర్యాంకులు ఇచ్చింది. అనేక విషయాల్లో గోవా, సిక్కిం వంటి రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఏదో సాధించామని గొప్పలు చెప్పుకుంటున్నా రాష్ట్రాలు మాత్రం వెనుకబడిపోయాయి. అత్యవసర మౌలిక సదుపాయాలు పొందడంలో వివిధ సామాజిక తరగతుల మధ్య అసమానతలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తరగతులకు చెందిన కుటుంబాలలో సగానికి కూడా రక్షిత మంచినీటి సరఫరా జరగడం లేదు. పారిశుద్ధ్య సదుపాయాలు కూడా అరకొరకగానే ఉన్నాయి. ఎస్టీల్లో 66% కుటుంబాలకు మాత్రమే ఈ సౌకర్యం ఉంది. ఈ నేపథ్యంలో అసమానతలను తగ్గించి అన్ని సామాజిక తరగతుల వారికి తాగునీరు, పారిశుద్ధ్యం, గృహ వసతి వంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన తక్షణ అవసరం ఉంది. పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలిస్తే చారిత్రక సామాజిక ఆర్థిక వ్యత్యాసాలు బయటపడుతున్నాయి. పాఠశాలల్లో ప్రవేశాల విషయంలో ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనే సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఎస్సీ ఎస్టీలతో పోలిస్తే ఓబీసీ విద్యార్థుల అడ్మిషన్లు మెరుగ్గానే ఉన్నాయి. విద్యా ఉపాధికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని పరిశీలిస్తే కుల ఆధారిత వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఎన్ఎస్ఎస్ 75వ రౌండ్ గణాంకాల ప్రకారం ఎస్టీలో 3%, ఎస్సీలో 4%, ఓబీసీలో 6% మంది మాత్రమే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జనరల్ కేటగిరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారి సంఖ్య 3% దాటింది. ఓబీసీలో ఇది 1%గా ఉండగా ఎస్సీ ఎస్టీలో దానికంటే తక్కువగానే ఉంది. వనరులను సమానంగా పంపిణీ చేయడం, అభివృద్ధి చెందని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను పెంచడం, విద్యా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం వంటి అంశాలకు విద్యా విధానాలు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. చారిత్రక వివక్ష, భౌగోళిక అసమానతలపై కూడా ఈ విధానాలు దృష్టి సారించాలి. అట్టడుగు వర్గాలకు చెందిన వారిలో నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉన్నందున వారికి ఉపాధి కల్పించేందుకు అవసరమైన విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతికి అవసరమైన విధానాలు రూపొందించాలంటే కులగణన చేపట్టడం తప్పనిసరి. ఆ సమాచారం ఆధారంగా ప్రభుత్వం విధానాలు రూపొందించుకొని అమలు చేయాల్సి ఉంటుంది. బీహార్ లో కులగణన జరిపిన విషయం తెలిసింది. ఆ రాష్ట్ర జనాభాలో 63% మంది అత్యంత వెనుకబడిన తరగతులు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన వారే. కులగణన సమాచారాన్ని సరిగా విశ్లేషించి తగిన చర్యలు చేపడితే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. దీర్ఘకాలిక అసమానతలను తొలగించి అందరికీ సమాన అవకాశాలు కల్పించడం సాధ్యపడుతుంది. కార్మిక మార్కెట్ గమనం, సంపద అసమానతలు, విధాన చర్యలను సమర్థవంతంగా అమలు చేయడం, ఈ 3 అంశాలను అర్థం చేసుకోవడానికి కులాల సమాచార సేకరణ కీలకం అవుతుంది. ఉప కులాలు, జాతి, ప్రాంతం వంటివి అవకాశాలను ఎలా ప్రభావితం చేస్తాయో, వనరులను ఎలా పొందుతాయో తెలుసుకోవడానికి కూడా కులగణన దోహదపడుతుంది. కులగణన సమాచారాన్ని ప్రజలకు బహిర్గతం చేయడం కూడా ముఖ్యమే. సామాజిక ఆర్థిక భద్రతకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే ఎస్టీ జనాభాలో 51% మంది ఉపాధి పొందుతున్నారు. వీరిలో నిరుద్యోగ రేటు కూడా 18% గానే ఉంది. ఇక షెడ్యూల్ కులాల విషయానికి వస్తే వారి జనాభాలో 41% మంది ఉపాధి పొందుతుండగా 32% మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఓబీసీలో 42% మంది ఉపాధి పొందుతుండగా 33% మంది నిరుద్యోగులుగా ఉండిపోయారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.